ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల సిడ్నీలోని పివి నరసింహారావు విగ్రహానికి నివాళులర్పించారు. తెలంగాణలో అత్యంత వైభవంగా పివి శత జయంతి ఉత్సవాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిందని మహేష్ అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆస్ట్రేలియాలోని మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. పివికి భారత రత్నాను సాధించే దిశగా మహేష్ బిగాల ఎన్ఆర్ఐలందరికీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. ఈరోజు ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరంలో హోంబుష్ ఈ పార్క్లో మనం ఏదైతే పీవీ స్టాచ్యూ గత సంవత్సరం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నామో దానిలో భాగంగా మనకి పీవీ గారికి భారతరత్న రావడము, దాని సందర్భంగా అందరూ కూడా ఇక్కడ కలిసి ఘన నివాళులు అర్పించుకోవడం అని చెప్పి ఈరోజు గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇదేంటంటే పీవీ గారికి మనకి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నన్ను కమిటీలో సభ్యుడిగా చేర్చడము అండ్ మేము 50 దేశాల్లో పీవీ గారి సభలు నిర్వహించడం జరిగింది. అట్లానే ఒక స్టాచ్యూ అనేది వివిధ దేశాల్లో పర్మనెంట్గా ఉండాలనే మార్పుతో ఆస్ట్రేలియాను చూస్ చేసుకొని ఇక్కడ శాండీ ఎంపీ కౌన్సిల్ మెంబర్లు అలాగే కేంద్రీయ ప్లస్ మిగతా సభ్యులందరి సహకారంతో స్టాచ్యూ తీసుకొచ్చి ఇక్కడ ఆస్ట్రేలియాలో పెట్టడము అండ్ ఇది ఎప్పుడైతే పర్మనెంట్ మార్క్ ఇక్కడ ఉండిపోయింది అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక తెలుగువాడిగా కాకుండా ఇండియన్గా కూడా ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం. అయితే పీవీ గారికి భారతరత్న అవార్డు అనేది రావాలని చెప్పేసి అందరు ఎన్ఆర్ఐ తరఫున నేను ఒక ప్రత్యేకంగా ఒక పిటిషన్ని కూడా స్టార్ట్ చేశాను. చేయి టాటార్ కానీ దానిలో ముఖ్యంగా అన్ని అమెరికా నుండి కూడా అన్ని సంస్థలు కూడా అందరూ కూడా వచ్చేసి మద్దతు తెలపడం జరిగింది. ఈ పిటిషన్స్ అన్ని కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతరత్న అవార్డు అనేది పీవీ గారికి ఇచ్చారో అది మనందరికీ కూడా తెలుగువాడిగా మనందరికీ కూడా ఒక గర్వకారణం. అండ్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ సీఎం మన ఎక్స్-సీఎం కేసీఆర్ గారు అలాగే మన కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఆస్ట్రేలియాలో స్పెషల్లీ విత్ సపోర్ట్ ఆఫ్ శాండీ అండ్ అప్పుడు మేయర్ ప్లస్ వీళ్ళందరి సపోర్ట్తో కూడా ఇక్కడ స్టాచ్యూ పెట్టగలిగినాము. థ్యాంక్ యూ.